పరంపోపు స్థలం అని పరంపోపు స్థలం అని వంక చేశారు. అది ఏమైందంటే ఇప్పుడు వంక వాళ్ళు కట్టేసినారు. ఇరిగేషన్ అంటారు పెట్టి పుష్ చేయాలా అది గ్రిప్ రావటం అందుకనే తీసేసినారు. కాదు చేతులు పాడైపోతాయి. వేసుకో ఏమి ఆయన వేసుకుంటారు కదా. వేసుకో మరి దారం లాగా సార్ ఎప్పుడు టెంకాయ కొట్టలే, వాళ్ళు 10 సార్లు కొట్టారు. పెట్టుకుంటే రవీంద్రనగర్ వాసులు ఈ 41, 42 డివిజన్లు. సో జనాలకు కూడా శానిటేషన్ వర్కర్స్ ఎంత కష్టమైన జాబ్ చేస్తున్నారనేది జనాలకు కూడా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్పాలి. శానిటేషన్ వర్కర్స్ అంటే మా ముందు మురికి కాలువలు క్లీన్ చేసే వాళ్ళని మనం హక్కు అని అనుకోవద్దు. వాళ్ళ కుటుంబాలని సాగుకోవడానికి ఇంత టఫ్ జాబ్ ఆప్షన్ చేసుకొని వాళ్ళకి వచ్చే 10-15 వేల జీతంతో ఎంత కష్టతరమైన పని అని వైసీపీ వాళ్ళకేం పట్టదు. ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించినారా? ఈరోజు మేము వచ్చి పలకరిస్తున్నామంటే మిమ్మల్ని గౌరవించి పలకరిస్తూ ఉంటాం. ఈ గౌరవంతోనే ఈ మాదిరి ఏమన్నా ఇంత కష్టపడి పనిచేసిన వాళ్ళకి సన్మానం చేశారా? అంటే గౌరవం లేదు వాళ్ళకి. నేను అందుకే చెప్తా ఉంటా, ప్రతిసారి ఇట్లా డిలే అవుతూ ఉంటేనే ఈ సమస్య వస్తుంది. ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషను వైసీపీలో చేతిలో పెట్టుకొని చేస్తున్న వైఫల్యం తప్ప ఉండలేదు. అందుకే ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి జీతాలు డిలే కాకుండా ఇచ్చేయండి. అతనికి ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాము సార్, నెక్స్ట్ టైం ఉంటే రిమూవ్ చేస్తాను. నిన్న కలెక్టర్ గారితో డిస్కషన్ జరిగింది. ఎనీ డీవియేషన్ విల్ బి యూ డైరెక్ట్లీ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ అండ్ టేక్ ఎ పర్మిషన్ డివైడింగ్. మరి ఇప్పుడు ఇచ్చినాడా? మేము అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాము. ఇద్దరికి వస్తూ ఉందా? గుర్తుపెట్టుకోవాలా. రేపు ఎక్కడ ఉంటారు మీరు? ఇన్నే కడప డెవలప్ కావాలంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా పార్టీ వాళ్ళకు ఓటేయండి. వేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు మళ్ళీ వైకాపా వాళ్ళకు ఓటేసినారనుకో, కార్పొరేషను మున్సిపాలిటీ అంటారు చూసారా, కార్పొరేషన్ మున్సిపాలిటీ చేస్తారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవడంలో భాగంగానే ఈరోజు పరిసరాల శుభ్రత, ఆరోగ్య భద్రత అని ఈ వర్షాకాలంలో ఎక్కడైతే మరీ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, అదేవిధంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి భద్రతగా ఈరోజు ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కడప నగరంలో, మున్సిపాలిటీలో, ముఖ్యంగా కార్పొరేషన్లో. అదేవిధంగా ప్రజలలో కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, ఎవరికైనా రాలేదా, ఇవన్నీ కూడా ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు పోతూ ఉంటాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఉంటాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి. కడప నగరంలో అభివృద్ధి అంటే ఏంటి చూపిస్తాం. కార్పొరేషను, ప్రభుత్వము రెండు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కార్పొరేషన్ పాలకవర్గం ప్రతిపక్షం చేతుల్లో ఉంటే అభివృద్ధికి నిరోధకులుగా తయారైపోతూ ఉంటారు. ఈరోజు శానిటేషన్ వర్కర్స్కు 2-3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పి కూడా శానిటేషన్ వర్కర్స్ మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే కార్పొరేషను ఈ శానిటేషన్ వర్కర్స్ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది. ఏమాత్రం ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల, పేద ప్రజల పట్ల
ముఖ్యంగా శానిటేషన్స్ వర్కర్స్ చేస్తున్న కష్టాన్ని గుర్తించని ఈ కార్పొరేషన్ను ప్రజలందరూ కూడా తిరస్కరించి ఓడించి రేపు తెలుగుదేశం పార్టీకి ఈ కార్పొరేషన్ చేతికి ఇవ్వాలి. అప్పుడే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది, ముందుకు పోతుంది. ఈ రాష్ట్రంలో ఏదైతే మనం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటామో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ పోతే అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా కడపలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతుల్లో, అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటే రెండు కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 50 మందికి కూడా ఓట్లేసి గెలిపించాల్సిందిగా, అభివృద్ధికి నాంది పలకాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.